భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు చేసినా రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోయారని బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1,500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమి కూడా ఇవ్వలేదు. ఇవాళ 90% పూర్తి చేస్తే 18,000 కోట్లన్నా 8,000 కోట్లు ఖర్చు కావాలి. 7,500 కోట్లు ఖర్చు అయినాయి అంటే 40% లోపలనే మీరు పనులు పూర్తి చేసారు. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చేయలేదు. ఎక్కడ అలక ఉంటే, ఎక్కడ మెత్తకుంటే అక్కడ ఎత్తిండ్రు, పోసిండ్రు, జేబులు వేసుకున్నారు, పోయిరు. పంపులు, మోటార్లు, దానికి ఏం తేవాల్సిన పంపులు ఎవడో తయారు చేస్తారు, మోటార్లు ఎవడో తయారు చేస్తారు. వాడిని ఇవ్వాలి, వాడికి ఇచ్చింది సగానికి ఎక్కువ వీడు మింగాలి. అవి తీసుకొచ్చి ఇక్కడ వాడేసిపోయింది. 4 ఏళ్ళు అయింది పంపులు మోటార్లు వచ్చి. 4 ఏళ్ళ నుంచి పంపులు మోటార్లు ఉత్తగా వాడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే. నేను సమీక్ష చేసినప్పుడు 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ చెల్లించాలి సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్ ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటన్నిటినీ మళ్ళీ ఒక లైనప్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ 6 నెలలు రాత్రి మగలు మా అధికారులు, మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము. ఇవాళ మేము చదువుకోలే గోదావరి జలాలు. మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది.